అంటే ఈ ఇన్సిడెంటు నేను టీవీలో కూడా చూడటం జరిగింది. దీన్ని జనరల్‌గా స్టాంపీడ్ అంటారు. అంటే ఎక్కువ మంది సమూహం గుమిగూడి అక్కడ ఊపిరాడక చనిపోయిన, దానికి కారణం ఎవరు, బాధ్యులెవరు అన్నది డిసైడ్ చేయడానికి దర్యాప్తు అధికారికి చాలా కష్టమైన పని. ఎందుకంటే గతంలో మనం పుష్కరాల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్లారు. అప్పుడు ఆయన వెళ్ళిన రేవు దగ్గర 35 మంది ఊపిరాడక పిల్లలు, పెద్దలు కూడా చనిపోయారు. అంటే ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా జరుగుతాయి. ఈ 'పుష్ప' బాగా వైడ్ పబ్లిసిటీ ఇవ్వటం వల్ల ఎక్కువ మంది ఫస్ట్ షోకి, సెకండ్ షోకి వెళ్ళడం వల్ల అక్కడ అందరూ రావటం జరిగింది. ఇందులో సెక్షన్ 105 టీవీలో చూపించినట్టుగా 105 ఒకటి కట్టారు, బిఎన్ఎస్ యాక్ట్. అలాగే 118 క్లాస్ 2 కట్టారు, క్లాస్ 1 కట్టారు. అలాగే సెక్షన్ 3 క్లాస్ 5 పెట్టారు. 105 వచ్చేటప్పటికి కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని చెప్పి, ఎవరికైతే ఇంటెన్షన్ లేకుండా వాళ్ళ యొక్క చర్య వల్ల ఒక ప్రాణం పోతే ఇలాంటి సెక్షన్ కడతారు. అలాగే 118(1) వచ్చేటప్పటికి ఆ కంప్లైంట్లో ఏం రాశారో కంప్లైంట్ సంగతుల ప్రకారం అక్కడ అసాల్ట్ విత్ ఏ హార్మ్ఫుల్ డెడ్లీ వెపన్తో జరిగినట్టుగా, అసాల్ట్ జరిగినట్టుగా రాశారు. 118(1) వచ్చేటప్పటికి అక్కడ 34 క్లాస్ 5 వచ్చేటప్పటికి 2 or more persons, అంటే ఒకరు చేస్తే 34 పూర్వం ఉండేది మనకి. ఇక్కడ 3 క్లాస్ 5 వచ్చేటప్పటికి బిఎన్ఎస్లో ఆ 34నే అదే ప్రాపోజిషన్ని 2 or more persons కామన్ ఇంటెన్షన్, ఎవరికైతే ఒకే ఉద్దేశంతో ఈ చర్య చేశారో వారికి సంబంధించిన ఆ సెక్షన్ వేస్తారు. ఇందులో పూర్వపరాలు ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అక్కడ దర్యాప్తు అధికారి ఈ కేసులో వారిచ్చిన కంప్లైంట్ ప్రకారం చూసి ఈయన పాత్ర ఎంతవరకు ఉంది, లేనిది, ఈయన మీద ఏ సెక్షన్ అమలు అవుతుంది అన్నది చూసి, ఒకవేళ ఈయన పాత్ర తక్కువగా ఉంటే వాళ్ళ కంటెంట్స్ ప్రకారం ఈయనది ఏ విధమైన పాత్ర లేకపోతే, ఈయన పేర్లు గట్టా లేకపోతే అతనికి 41 నోటీస్ ఇచ్చి ఎప్పుడు పెడితే అప్పుడు హాజరు కావాలని రమ్మనే అధికారం కూడా దర్యాప్తు అధికారికి ఇక్కడ ఉంది. 41A నోటీసు సర్వ్ చేస్తారు సిఆర్పిసి ప్రకారం, లేకపోతే ప్రస్తుతం బిఎన్ఎన్ఎస్ ప్రకారం. అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ఒక సూపర్ స్టార్ అవటం వల్ల, అతను మంచి ఫాలోయింగ్ ప్రజల్లో ఉండబట్టి ఈ కేసుకి విశిష్ట ప్రాధాన్యత వచ్చింది. అయితే దీంట్లో పోలీసులు ఆ ఇచ్చిన కంప్లైంట్ని ఎగ్జామిన్ చేసి ఆ సెక్షన్ ప్రకారం ఈ సెక్షన్ వీళ్ళకి వర్తించుద్దా లేదా అల్లు అర్జున్ గారికి, లేకపోతే అందులో ఇతర ముద్దాయిలు ఎవరున్నారు ఏంటి అన్నది దర్యాప్తు అధికారి క్షుణ్ణంగా దర్యాప్తులో భాగంగా అతను పరిశీలించి కోర్టుకి నివేదించవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎవరిని రిమాండ్ పెట్టినా ఆ రిమాండ్ రిపోర్ట్లో, ఆ సీడీలో, కేసు డైరీలో వాంగ్మూలాలన్నీ కూడా జతపరిచి అతను కోర్టుని రిమాండ్కి తీసుకునేలాగా, మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ యాక్సెప్ట్ చేసేలాగా ఒప్పించవలసిన బాధ్యత దర్యాప్తు అధికారి ఉంటుంది. లేకపోతే మ్యాజిస్ట్రేట్ గారు అందులో విషయాలు సరిగ్గా లేకపోతే రిమాండ్ని తిరిగి తిరస్కరించే అధికారం కూడా మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది. ఇప్పటికే థియేటర్ ఓనర్కి కేసు గురించి పంపించారు కదా సార్ నోటీసులు, అలాగే సెక్యూరిటీ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారని చెప్పారు. ఎవరికి ఎలాంటి శిక్షలు పడతాయి, ఎంతకాలం శిక్షలు పడవచ్చు దీంట్లో? అంటే పోలీసు వారు ఇనీషియల్గా చేసిన సెక్షన్స్ ప్రకారం అయితే 118కి 3 సంవత్సరాల శిక్ష, 25,000 రూపాయల ఫైన్ అని బిఎన్ఎస్ చట్టంలో తెలపబడింది 118 క్లాస్ 1 కింద. అలాగే 105 వచ్చేటప్పటికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు, లేకపోతే 5 నుంచి 10 సంవత్సరాలు శిక్ష వేసే అధికారం కలదని చెప్పి రాసి ఉంది. అంటే దర్యాప్తు అధికారి దర్యాప్తులో ఎవరి మీద ఏ ఏ సెక్షన్ వర్తించుద్ది అన్నది ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తారు. వీరు ఈ పాత్రలో ఇతను ఉన్నాడు, ఈ పాత్రకి ఈ నేరంలో ఇతను చేశాడు కాబట్టి ఇతనికి ఇంత పనిష్మెంట్ ఇవ్వండి అని కోరే అధికారం దర్యాప్తు అధికారికి ఉంటుంది కోర్టుని.